స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. మాంసాహారం తినాలంటే అందరికీ ఒకంత గుండెల్లో గుబులే. గుండె జబ్బులతో పాటు మధుమేహం వంటి జీవనశైలి జబ్బుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో మరి మాంసాహారానికి ప్రత్యామ్నాయం లేదా అంటే చేపల్ని ఉదహరిస్తున్నారు పోషకాహార నిపుణులు. చేపలు మాంసాహారమే అయినా వాటిలో మన ఆరోగ్యానికి హాని చేసే ప్రమాదకరమైన కొవ్వులేమీ లేవు. చేపల్ని తినడం మూలంగా మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చేపలు మాంసాహారమే, అందులో సందేహమే లేదు. అయితే చేప శరీర నిర్మాణం కానీ అది పెరిగే వాతావరణం కానీ ఇతర జంతువుల కంటే పూర్తిగా భిన్నం. అందువల్ల చేపలో ఉండే కొవ్వు ఇతర ఎర్రటి మాంసాల్లో ఉండే కొవ్వు ఒకటి కాదు. చేపలో ఉండే ఒమెగా 3 రకం కొవ్వు నిజానికి మనకు ఎంతో మేలు చేస్తుంది. చేపల్లోని ఒమెగా 3 రకం కొవ్వు వల్ల గుండె జబ్బులు రావు, గుండెపోటు ముప్పు తగ్గుతుంది, కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది, మధుమేహం చక్కగా అదుపులో ఉంటుంది, మెదడు ఎదుగుదల చక్కగా ఉంటుంది. చేపల్ని తినేవాళ్లు ఒత్తిడిని చక్కగా తట్టుకుంటారు. చేపల్ని తినేవాళ్లకు త్వరగా వృద్ధాప్యం రాదు. పిల్లలకు విటమిన్ ఏ లోపం తగ్గుతుంది. స్ట్రోక్ అంటే మనలో చాలా మంది వెంటనే గుండెపోటు అనుకుంటారు. నిజానికి స్ట్రోక్ అంటే పక్షవాతం అనే అర్థం. మెదడుకు సరిగా రక్తం అందకపోయినా లేదా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడినా మెదడులో రక్తస్రావం అయినా స్ట్రోక్ వస్తుంది. మిగతా వారితో పోలిస్తే మధుమేహంతో బాధపడే వాళ్ళకి పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. పక్షవాతం వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలో, ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉన్నట్టుండి మాట తడబడుతుంది, కాళ్ళు చేతులు స్వాధీనం తప్పుతాయి, మూతి వంకరపోతుంది, ఎవరో బలవంతంగా వంచేసినట్లు శరీరంలో ఒకవైపు భాగం అంతా మెలిదిరిగిపోతుంది. ఇవన్నీ పక్షవాతం లక్షణాలే. మెదడులోని రక్తనాళాల్లో ఎక్కడో కాస్తంత కొలెస్ట్రాలో కొవ్వు కణాలో అడ్డుపడిన ఫలితం ఇది. ఇలాంటప్పుడు పక్షవాతం వచ్చిన వ్యక్తిని ఎంత త్వరగా ఆసుపత్రికి తరలిస్తే అంత మంచిది. ఎందుకంటే ఆలస్యమవుతున్న కొద్దీ పక్షవాతం ప్రభావం శరీరంపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ తర్వాత చికిత్స అందించినా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. అందుకే పక్షవాతం వచ్చిన తొలి గంటల్ని డాక్టర్లు గోల్డెన్ అవర్స్గా పిలుస్తారు. సమీప బంధువుల్లో ఎవరైనా పెద్ద వయసు వ్యక్తి హఠాత్తుగా అపస్మారకంలోకి వెళితే బహుశా అతనికి స్ట్రోక్ వచ్చిందని అనుమానించాలి. ఇలాంటి పరిస్థితుల్లో పేషెంటును ఎక్కువగా కదల్చకుండా ఉండటం మంచిది. అటూ ఇటూ కదపటం వల్ల మెదడు లోపలే రక్తస్రావం జరిగిపోయి మరణం సంభవించవచ్చు. అందుకని పక్షవాతానికి గురైన వ్యక్తిని చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టాలి. పేషెంట్ చక్కగా శ్వాస తీసుకునేలా చూడాలి. చాలామంది నోట్లో నీళ్లు పోస్తూ ఉంటారు. ఇలా చేయటం అస్సలు మంచిది కాదు. నోటి ద్వారా ఏమీ ఇవ్వకూడదు.